గుండును కదా దానికి వీడియోలో వస్తుంది కదా ఇంకా పదండి ఆడ వెంకరామ సంత దగ్గర దిగేసి పదాం కోటలో వెంకరామ సంతకి వెంకరామ సంతకి పదాం గాడీలో వస్తుంటే వీడు వెంకరామ సంతకి పైసే పదాం గాడీలో వస్తా ఉంటే చూసుకుని పోవాల మళ్ళీ ఆటి ఇంటికి వచ్చినాడు ఓం నమో వెంకటేశయ్య. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేమైతే ఇప్పుడు మా ఊరి నుంచి వచ్చి తిరుపతికి వచ్చినాం. తిరుపతి బస్ స్టాండ్ నుంచి కొండపైనకి పోతున్నాం. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఒకసారి వస్తూనే ఉంటాం. మా ఇంట్లో చిన్నోళ్ళ దేవుడిదైనా మొక్కుబడి ఉన్నా కూడా మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, అందుకే గోవిందా గోవిందా అనేసి దేవస్థానానికి వస్తూనే ఉంటాం. అలాగే పోయేటప్పుడు ఎంత కష్టమైనా వచ్చేటప్పుడైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా ఆ దేవుని భక్తులు ఎక్కువగా ఇప్పుడైతే తిరుపతి కొండపైన బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. చాలా ఫుల్ రష్గా ఉంటుంది. ఏమేమి నడుస్తుంది ఏమేది కొండపైన మీకు అన్ని అప్డేట్స్ వీడియోస్ వస్తాయి. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, నేనైతే ఎన్నో వీడియోలు పెట్టాలని ఎంతో ఆశపడతాను. కానీ ఎక్కడన్నా మంచి లొకేషన్కి పోతే కదా మనము మంచి మంచి వీడియోలు పెట్టేకైతే. డైలీ ఇంట్లో ఉంటే ఏ వీడియో పెట్టేది, ఇస్తే మంచిగా కంటెంట్ ఇవ్వాలా అనేసి ఆశతో వీడియో పెట్టలేదు. కానీ లేటుగా వస్తుంది. కానీ తిరుపతికి బ్రహ్మోత్సవాలకి మా ఇంటి మొక్కబడి ఉంటే పోతున్నాము తిరుపతికి. అలాగే ఆ వీడియోస్ అన్నీ షూట్ చేసి మన ఛానల్లో పెడుతున్నాము. ప్లీజ్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లుంటే నాగరాజ్ తెలుగు లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలంటూ పదాం రండి. ఇప్పుడైతే చెకింగ్ పాయింట్ వచ్చింది. చూద్దాం చెకింగ్ పాయింట్లో మా లగేజ్ని ఎలా చెక్ చేస్తారు ఏమనేది డీటెయిల్స్ అయితే వీడియో తీయలేదు. కానీ చెకింగ్ అయిన తర్వాత బస్సులో కూర్చొని కొండపైన పోతున్నాం. లేడీస్కి అయితే ఒక లైను, జెంట్స్కి అయితే ఒక లైను. చెకింగ్ బ్యాగ్ చెక్ చేస్తారు, మనం చెక్ చేస్తారు. చెక్ చేసి అయిన తర్వాత ఏమన్నా ప్లాస్టిక్ ఏమైనా ఉంటే అక్కడే రిమూవ్ చేస్తారు. ఒక హక్కు కానీ ఏమీ కానీ వేసుకోపోకూడదు. అప్పా ఇప్పుడైతే ఎంత యూస్ చూడండి, కొండ ఎంత దగ్గరగా కనబడుస్తుందో. చాలా హ్యాపీ అనిపిస్తుంది కొండ చూస్తే. ఎక్కడ చూసినా గ్రీన్ ఫారెస్ట్. కానీ కొంత జన్మ హాల్పిరిలో అప్పుడెప్పుడో చిరుత అది ఒక పాపని దాడి చేసింది అని చెప్తున్నారు. కానీ అప్పుడు అయింది, బట్ ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడైతే బాగుంది. తిరుపతికి వచ్చిన వాళ్ళు ఎవరైనా రావచ్చు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బ్రహ్మోత్సవాలు అయితే కలర్ఫుల్గా ఈ లైటింగ్, పూల్, ఫ్లవర్ డెకరేషన్ కానీ చక్కగా ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్తో పోతున్నాను. కానీ ఈ వీడియోలో వస్తుంది, ఎలా ఉందో చూడండి. ఇప్పుడైతే కొండకి పోతాం. హ్యాపీ. ఫ్యామిలీతో చిన్నోళ్ళని వేసుకొని పోవాలంటే చాలా కష్టము. అయినా కానీ చిన్నోళ్ళది మొక్కుబడి ఉంది కాబట్టి చిన్నోళ్ళు పిలుచుకొని పోతున్నాం మేమైతే. కానీ రిస్కే అయినా కానీ ఇంకేం చేసేది, దేవుని మొక్కబడి కదా, పోదాము. అలాగే
కొండపైనకేమో మనం ఎంట్రీ అయిపోతాము. చూస్తారు కదా ఎంట్రన్స్లో దారం, ఇది ఎంత పూలు ఎంత బాగా డెకరేషన్ చేసినారు. అలాగే కొండపైన అయితే చాలా చాలా బస్సు కార్లు గాడీలు ఎక్కువ ఉన్నాయి. బ్రహ్మోత్సవాలు కదా, చాలా చాలా సూపర్గా ఉంది. కానీ వేరే టైంలో కన్నా బ్రహ్మోత్సవాల టైంలో అయితే చక్కగా ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని అంత ఇది ఈ దేవస్థానం అంత సూపర్గా ఉంటుంది. ఎవరికైనా ఎలాగైనా చాలా హ్యాపీ ఫీలింగ్ అనిపించేస్తుంది ఈ దేవస్థానము. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఈ కామెంట్లో చెప్పండి. తిరుపతి దేవస్థానం అయితే మీరు వచ్చింటే మా కామెంట్లో ఎన్నిసార్లు వచ్చినారు అనేసి మా కామెంట్లో చెప్పండి, చూద్దాం. అలాగే ఓం నమో వెంకటేశాయ. మనమైతే ఇప్పుడు తిరుపతిలో ట్యాక్సీ కార్ పార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడైతే బస్ స్టాండ్ దగ్గరికి పోతున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడైతే కొండపైన చూడండి ఎలా ఉందో చూసేదానికి. చక్కగా ఏదో పెద్ద సిటీలోకి వచ్చినాక అట్లుంది, సిటీ లాగా. గోవిందా ఓం గోవిందా. చూడండి బెంగళూరు సిటీ లాగా పెద్ద పెద్ద బిల్డింగ్లు. గోవిందా గోవిందా. ఇంత పెద్ద బిల్డింగ్లు అప్ప, సిటీ లాగా ఉన్నది కొండపైన. ఇలా ఇంత ఇంప్రూవ్మెంట్ ఏమి ఇయర్లు చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతానే ఉంటుంది. తిరుపతి నుంచి అయితే ఇప్పుడు ఆ కొండపైన బస్ స్టేషన్ సపరేట్ చేసినారు. అప్పుడైతే పక్కనే కళ్యాణ్ కట్టు మనము 3 ఇంటికలు ఇస్తూ ఉండే జాగా నిలుపుతూ ఉంటారు. ఇప్పుడైతే ఆ నిలిపేలేదు. ఇప్పుడైతే బస్ స్టాండ్ సపరేట్గా ఉంది, అక్కడ నిలుపుతారు. అక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ అవుతుంది మనం రావాలంటే. తేజు ఏమదే తేజు ఏమదే ఏమదే ఏమదే. లాకర్కి అయితే చాలా వెయిట్ చేశాను. 4 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు లాకర్ అప్పుడు దొరికింది. లాకర్ కోసం చూడండి ఎంత క్యూ ఉండదో. నాకైతే చాలా కష్టం అనిపించేసింది లాకర్ కోసము. మేమైతే ఇప్పుడు ఇక్కడ వచ్చి భోజనం తిన్నాము, చిన్న వాళ్ళకి భోజనం తినిపించాలనేసి. ఎంత బాగుంది చూడండి భోజనం ఇది. మేమైతే ఇక్కడ భోజనం తింటున్నాము మా ఫ్యామిలీతో అందరూ, మా చిన్నోళ్ళందరూ భోజనం ఇడ్లీ ఇప్పించాము, ఇడ్లీ తింటున్నారు. ఇక్కడైతే చక్కగా ఉంటుంది. నైట్ అయితే ఏది దేవలోకంలో ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది. తిరుపతి ఇస్ గాడ్, మై గాడ్. మంచిది. ఇప్పుడైతే దేవునిది పూజలు నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా టీటీడీ ఛానల్ది లైవ్ వస్తూనే ఉంటుంది. ఆహా చూసేదానికి ఏం కలరు ఏమి ఇది. నా కూతురుని ఎత్తుకొని వచ్చి నేనైతే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాను. కానీ చక్కగా ఉందప్ప తిరుపతి. ఒక దేవుళ్ళకం తర ఉంటుంది. ఇయర్లో ఒక్కసారైనా వచ్చి ఇక్కడ దర్శించుకుంటే కుసం పెట్టుకున్నాం కదా చూడద్దు. మనము కుసం పెట్టుకొని పోయిన స్వామి. ఇక్కడ చుట్టూ జేజమ్మా జేజీ. అదే చెక్క
ఫోటో తీసుకుందా ఉన్నదా చూడండి చూడండి ఇక్కడ ఇదా గుండు గుండెలు చేసే వీడియో తీయలేదు, ఎందుకంటే నేను లాకర్ దగ్గర ఉంటూ పోతుంది, దాని నుంచి పోయెక్కలేదు. ఇప్పుడైతే మేము దేవుడి దర్శనం పోయే దావలో చూడండి, దేవుడి లోకంలో ఉన్నాక అట్లా ఉండదు. ఆ లైటింగ్ కలర్ మాకైతే కొత్తగా గుండు కదా దానికి వీడియోలో వస్తుంది కదా. ఇంకా పదండి ఆడ వెంకటరామ సంత దగ్గర దిగిసిపోదాం. కోటలో వెంకటరామ సంతకి పోదాం. గాడీలో వస్తుంటే వీడు వెంకటరామ సంతకి పైసే పోదాం. గాడీలో వస్తా ఉంటే చూసుకుని పోవాలా. లాంటి దీనికి వచ్చాడు వీడికి వచ్చి నామాల నాకు కదా ఉండు, వాళ్ళు వస్తారు చిన్నోళ్ళు రాని. వీడే ఉండండి పెట్టాలి చిన్నోళ్ళకి నామాలు పెట్టేసుకో. చిన్నోళ్ళకి నామాలు పెట్టావు. ఈత నామాలు పెట్టేసుకో. పెట్టుకోపా కుషాల్ నామాలు పెట్టుకుంటారా కరెక్ట్గా చిన్నగా బాగా నీట్గా పెట్టండి. నీట్గా పెట్టాల. రామ్మ నామాలు పెడుతురండి. ఎర్నామ ఇదా పెడతానుండమా పెడతాను నిదానంగా అక్కడైతే చిన్న వాళ్ళకి అందరికీ నామాలు పెట్టేసి ఇక్కడైతే వెంకటరామ అలాగా వీడియో తీసుకుంటా. అలాగే ఫోటో స్టూడియో ఆయన వచ్చి ఫోటో దింపుతానే ఉన్నాడు, ఫ్యామిలీ ఫోటో. సరే అనేసి ఏదో ఒక 2 ఫోటోలు తీసుకుందాం అనేసి, ఒక మెమొరబుల్గా ఉంటుంది అనేసి స్టూడియోకి పోయి ఫోటో తీసుకున్నాం. అలాగే సర్వదర్శనానికి ఇదే దారిలో పోవాలా. మేమైతే ఇదే దారిలో పోతున్నాం. దానికి మొదలు 2 years బ్యాక్ వచ్చింటిమి. 300 రూపీస్ ఉంది. అదైతే నాకు ఈ దర్శనం అదంతా రూమ్ బుకింగ్ అనింది, బాగా ఉండింది, కానీ హ్యాపీగా అనిపించింది. ఇప్పుడైతే చాలా నడిచి నాకైతే చాలా టైర్డ్ అనిపించేసింది. ఇంకేం దేవుని దర్శనం చేయాలంటే నడల కదా. ఇప్పుడు అలాగే నడిచే దారిలో చూడండి ఎలా ఉందో బ్రహ్మోత్సవాలకి లైటింగ్ అంతా చక్కగా ఉంది. ఏదో ఎక్కడ దేవలోకం వచ్చినట్టు ఉన్నది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వావ్ చూడండి కలర్ లైట్. ఓ మై గాడ్, ఓం నమో వెంకటేశాయ, గోవిందా. ఇలాగే భలే ఉంది, సక్కత్తుగా ఉంది. బ్రహ్మోత్సవాలకి అసలు ఎంత 2023. మేమైతే పైన డేటు 18 తేదీ అక్టోబర్ 18 పోయినాము. ఇక్కడైతే చూడండి లైటింగ్ చూడండి, ఆ లైట్స్ చూస్తేనే ఏదో ఒక దేవలోకం వచ్చినాక అట్లా ఉంటుంది. చక్కగా ఉంది, వెరీ బ్యూటిఫుల్. వావ్ చాలా సూపర్గా ఉంది. మాండ్ల చూడ మళ్ళీ ఇట్లా పోతుంది. చుట్టూ అలాగే చుడుతూ క్యూలో వచ్చాము. సర్వదర్శన క్యూలో నాకైతే టైర్డ్ అయిపోయింది, అందుకే అలా వచ్చా. స్టెప్ బై డ్రెస్ కూర్చొని అలాగే చూడండి ఎంత టైర్డ్ అయిపోయింది. పోతూనే ఉండము దర్శనానికి. కానీ దర్శనం అయితే 4 గంటలకు అయిపోయింది. ఇప్పుడైతే ఫోన్ ఇచ్చింటిని టోకన్లో, ఫోన్ తీసుకుంటూ వస్తున్నాను. అంటే అక్కడ చూడండి టోకన్లో 11, 12, 13, 14 కౌంటర్లో ఇచ్చిండ్రి. ఆ మొబైల్ తీసుకొని తెల్లవారుజామున 5 గంటల
వస్తున్నాం చూడండి. దేవస్థానం ముందర మొబైల్ తీసుకుంటా వస్తున్నాను. ఎట్లో దర్శనం అయిపోయింది. నైట్ 7 గంటలకి సెటిల్ వేసినారు, 3 గంటలకి ఇడిచినారు. కానీ మాకు దర్శనం 4 గంటలకు అయింది. కానీ ఫుల్ రష్గా ఉండి తోసుకుంటా అక్కడ ఇక్కడ పడతా దేవుడిని ఎంతో ఫైనల్గా దేవుని దర్శనం చేసి మొబైల్ తీసుకొని అలా హ్యాపీగా అలా ఫ్యామిలీని అక్కడంతా పెట్టేసి లడ్డుకు తీసుకొని వచ్చేసి ఇచ్చేసి ఇప్పుడు మొబైల్ కావాలి కదా, మొబైల్ తీసుకుంటే వాళ్ళ దగ్గరకు ఫ్యామిలీ దగ్గరికి పోతా ఉన్నాను. ఏమంటే చాలా హ్యాపీ అనిపించేసింది. మార్నింగ్ అలా దేవుని దర్శనం లేదో దేవులోకంలో ఉన్నాక అట్లా అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడైతే దగ్గరికి పోతున్నాము. నాకైతే చాలా సంతోషం అయిపోయింది. ఎంతో కష్టపడి ఎంతో బాధపడి వచ్చినా కానీ దేవుని దర్శనం అయిపోతే దాన్ని ఫీలే అవుతారు. అబ్బా ఓం వెంకటేశాయ గోవిందా గోవిందా. ఫైనలీగా దర్శనం అయిపోయింది. నేనైతే మొబైల్ తెచ్చుకున్నాను. మొబైల్ తెచ్చుకుంటా వీడియో తీసుకుంటా దేవస్థానం ముందర అయితే ఇంకెప్పుడు వస్తామేమో అనేసి ఒక మెమొరబుల్గా ఉండాలనేసి ఒక వీడియో తీసుకుంటా అలాగే ఫోటో తీసుకుంటా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. అలాగే పొద్దున అయితే ఎంత జనం వచ్చినారంటే దర్శనానికి చక్కగా వచ్చినారు. ఏమంటే జనాలు 100K సబ్స్క్రైబర్ అయితే సిల్వర్ ప్లే బటన్ని ఇక్కడ వచ్చి ఓపెన్ చేయాలనేసి కోరుకుంటున్నాను. అలాగే మీ అందరినీ ఆ దేవుడు బాగా కాపాడాలని అలాగే మమ్మల్ని కూడా కాపాడాలని మా ఛానల్ సపోర్ట్ ఎప్పుడు మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అలాగే మీ ఆశీస్సులు మాకు ఉండాలి అలాగే దేవుని ఆశీస్సులు ఉండాలంటూ కోరుకుంటూ మా యూట్యూబ్ ఛానల్ జర్నీ సక్సెస్ఫుల్గా కావాలని అంతా మీ చేతిలోనే ఉంటుంది. అలాగే దేవుని ఆశీస్సులు కూడా ఉండాలనేసి కోరుకుంటున్నా. అలాగే ఇక్కడైతే మాకైతే చాలా హ్యాపీ అనిపించింది దేవుని దర్శనం వచ్చి. నెక్స్ట్ 100K సబ్స్క్రైబర్ అయిన తర్వాత మా సిల్వర్ ప్లే బటన్ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మా ఇంకా హ్యాపీగా ఉంటుంది అనుకుంటూ ఇలాగే ఇక్కడైతే చాలా ఎంజాయ్మెంట్ ఉండింది దేవుని దర్శనం అయితే. కానీ ఎక్కడెక్కడో వస్తారు, ఎంత ప్రాముఖ్యమైందో ఈ దేవస్థానం అని అనుకుంటున్నా. అలాగే మా ఛానల్ మీరు సక్సెస్ చేస్తారు అంటూ ఆశిస్తూ ఈ వీడియో ఇంకా ముందుకు చేసుకుంటా పోతూ ఉంటాను. వీడియోని మీ సపోర్ట్ ఉండాలని. థ్యాంక్ యూ. దేవస్థానం నుంచి ఇంకా తిరుపతికి పదమును బయలుదేరుతున్నాము. నైట్ అయితే లైట్ ఉండింది స్వామి దగ్గర. ఇక్కడైతే ఫోటో షూట్లు ఎవరు వచ్చినా కానీ తిరుపతికి వస్తే మస్తుగా ఫోటో షూట్లు తీసుకుంటూనే ఉంటారు. ఈడైతే చూడండి, ఇది టీటీడీ ఛానల్ది లైవ్. ఇక్కడ టీటీడీ కళావేదిక అని ఉంటుంది, ఎప్పుడైనా లైవ్ ఇక్కడ ఇస్తూనే ఉంటారు. మా చిన్నోడిని అయితే ఇక్కడైతే సెల్ఫీ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడైతే లైవ్ అయితే చక్కగా వస్తుంది. అలాగే దేవస్థానం చూడండి, ఈరోజు బ్రహ్మోత్సవాలు కదా, అందుకే స్వామిని రథంలో
ఉంటుండు. ఇప్పుడైతే యానిక్స్ చూడండి 1 2 3 4 యానిక్లు ఉన్నాయి. అక్కడైతే లైవ్ అయితే అక్కడ టీవీలో షో అయితేనే ఉంటుంది ఆడ ఇక్కడ లైవ్ ఇదైతే. కానీ చాలా రష్గా ఉంది. అక్కడి నుంచి అక్కడ పోదామంటే నా చేత అవుతా ఉండలేదు. చాలా ఫుల్ రష్గా ఉంది. అందుకే ఆ ఎల్ఈడి స్క్రీన్ పైన ఉండేది మీకు అలా వీడియోలో చూపిద్దామనేసి అలా వీడియో షూట్ చేసుకున్నాను. చూడండి అక్కడ స్వామిని అయితే రథంలో మెరూన్ చేస్తున్నారు. బ్రహ్మోత్సవం కదా, దాని నుంచి చాలా బాగుంది. కానీ దగ్గర పై కాలేదు, ఫుల్ రష్ ఉండే వల్ల స్క్రీన్లోనే తీసుకుంటున్నా వీడియో. చక్కగా ఉన్నది. ఏమంటే అక్కడే భోజనాలు కూడా వేసి ఫ్రీ అన్నదానం ఉన్నది. వెంగంబ అన్నదానం అనేసి మేమైతే ఇక్కడే ఇస్తూ ఉంటున్నారు ప్రసాదము. అలాగే దేవస్థానం ముందర అలాగే కూర్చొని అక్కడే నీళ్ళు గీళ్ళు అంతా వాళ్ళు వేస్తారు సేవ చేసేదానికి. చాలా మంచిగా బాగా జరిగింది. బ్రహ్మోత్సవాలకి అయితే చూడండి మార్నింగ్ అయితే ఏమీ లే అంత జనాలు. ఇప్పుడైతే ఒక చూడండి 9 o'clock అవుతా ఉంది. 9 o'clockకి ఇంత జనము, 9 గంటలకి ఇంత జనం నిండిపోయినారు. జనము లెక్కే లేదు. ఎంత జనం వచ్చినారంటే కౌంట్ చేసే కూడా వేయలేదు, అంత జనం వచ్చినారు. అలాగే చూడండి చక్కగా ఉంది స్వామి దర్శనానికి. బ్రహ్మోత్సవాలు ఎవరైనా ఎప్పుడైనా రావాలంటే బ్రహ్మోత్సవం టైంలో రండి. రష్ ఉంటుంది అయినా కానీ జనాలు ఉంటాయి కదా, ఒక ఇది చూసేదానికి ఒక ఇది. కానీ ఎప్పుడైనా ఉంటుందిలేండి తిరుపతిలో జనాలు ఎప్పుడు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, లెక్కే లేదు. కానీ చక్కగా ఉంటుంది. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. వీడియో ఇంతతో ఎండ్ చేస్తున్నాము. మా వీడియో మీకు నచ్చినట్లుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలంటూ ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ గోవింద.